నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. వైజాగ్ వెళ్ళిన తర్వాత హెలికాప్టర్ మ్యూజియంకి వెళ్ళడం అస్సలు మర్చిపోకూడదండి. నేను ఫస్ట్ టైం మ్యూజియంకి వెళ్ళడం అయింది. మ్యూజియం ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం మ్యూజియంకి వెళ్ళగానే నాకైతే నచ్చింది. అది హెలికాప్టర్ మ్యూజియం కాబట్టి చాలా నీట్గా, చాలా చక్కగా పెట్టున్నారు. మనకంట పిల్లలే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల్ని తీసుకొని వెళ్ళడం మర్చిపోకూడదండి. పిల్లలు బుక్లో చదివిన కన్నా లైవ్లో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ప్రతి ఒక్క మ్యూజియంకి పిల్లల్ని తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. మనకంట వాళ్ళే ఇష్టంగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు చదివిందే అక్కడ బుక్లో చదివిందే అక్కడ పెట్టుంటారు కాబట్టి వాటి గురించి వివరాలు వాళ్ళే చెప్తారు. పిల్లలకి ఎంత తెలుసో తెలియదో కూడా మనకి తెలుస్తుంది. అక్కడ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పెద్దవాళ్ళకన్నా. చూస్తూనే ముచ్చటేసింది. ఇంట్లో ఉండే జాగ్రత్తలు ఇవన్నీ నీట్గా వివరించి చక్కగా రాసి పెట్టున్నారు. మేము చేసిన తప్పు ఏంటంటే 4 మ్యూజియంల టికెట్ ఏమో ఒకే మ్యూజియం దగ్గర ఇస్తున్నారు, ఫస్ట్ మ్యూజియంలోనే. అది తెలియక ఫస్ట్ మ్యూజియంలో ఒక టికెట్ తీసుకొని వెళ్ళి బాగా తిరిగేసి వచ్చాము. నెక్స్ట్ మ్యూజియం దగ్గరికి వెళ్ళి టికెట్ తీస్తుంటే వాళ్ళు అన్నారు, ఫస్ట్ మ్యూజియం దగ్గరే మీకు 4 మ్యూజియం టికెట్స్ మీకు ఇస్తారు అని చెప్పారు. అది మాకు తెలియక ఇలా మళ్ళీ రిటర్న్ ఫస్ట్ మ్యూజియం దగ్గరికి వచ్చి మేము టికెట్ కౌంటర్ దగ్గర మేము అడిగాము. ఇలా ముందు చెప్పాలి కదా, మాకు ముందు చెప్పుంటే మేము 4 మ్యూజియం టికెట్స్ ఒకే దగ్గర తీసుకుంటాం కదా అని అడిగితే, ముందు మీరు అడగలేదు మేడం అన్నారు. మాకు తెలియదు, కొత్తగా వచ్చాం, మాకు తెలియదు కాబట్టి వివరించి మీరు చెప్తే కదా మాకు తెలుస్తుంది అనుకున్నాను. అయితే తెలియకపోయినప్పుడు కూడా చెప్పలేదు కాబట్టి కొంచెంగా మాకు లాస్ అనిపించింది, కొంచెంగా కోపం కూడా వచ్చింది. అందుకే మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళిన తర్వాత మ్యూజియం చూడడానికి వెళ్తే ఫస్టే ఇలా వివరాలు కనుక్కోయండి. 4 మ్యూజియం టికెట్స్ ఒకే దగ్గర తీసుకెళ్ళండి. ఇంటి నుంచి త్వరగా వెళ్ళడం అవుతుంది. ఒక మ్యూజియం చూడాలంటే మ్యాక్సిమం ఒక అరగంట, గంట బాగా చూడాలి, చక్కగా నీట్గా అర్థం చేసుకొని పిల్లలతో భలే ఎంజాయ్ చేయాలంటే ఒక గంట పడుతుంది. పిల్లలు ఆడుకోవడానికి కేఫీ, భోంచేయడానికి కేఫీ పెట్టున్నారు, ఆడుకోవడానికి గేమ్స్ ఇవన్నీ పెట్టున్నారు, వీడియో గేమ్స్ మొత్తం. చాలా బాగుంది, భలే ఎంజాయ్ చేస్తారు. కానీ కేఫీలో ఉన్న ఫుడ్ కొంచెం కాస్ట్ కాబట్టి బయటికి వెళ్ళి ఫుడ్ తినేసి నెక్స్ట్ మ్యూజియంకి వెళ్ళిపోతే అయిపోతుంది. నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ మేము ఇంటి నుంచి లేట్గా వెళ్ళాం కాబట్టి ఒక్క మ్యూజియం చూడడానికే టైం అయిపోయింది. నెక్స్ట్ మ్యూజియం దగ్గరికి వెళ్ళినప్పుడు మ్యూజియం క్లోజ్ చేసేస్తారు, ఇప్పుడు టికెట్ తీయకొద్దండి అని చెప్పారు. మీరు లాస్ అయిపోతారు, ఎందుకంటే తిరగడానికి మీకు బాగా టైం అవుతుంది అనుకొని. 8:30 కల్లా క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇంటి నుండి త్వరగా వెళ్ళండి. చక్కగా మ్యూజియం చూసుకొని భలే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే తెగ నచ్చింది. ముందుగా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళు మాత్రం ఇలా మ్యూజియంకి వచ్చి మొత్తం చూస్తే వాళ్ళు జడుపు కూడా విడిచిపెట్టి భలే ఎంజాయ్ చేస్తారు ఫ్లైట్లోని కూడా. వాళ్ళు గెలిచే మెడల్స్, ఫొటోస్ మొత్తం వాటి గురించి నీట్గా పెట్టున్నారు. వాళ్ళైతే పిల్లలైతే భలేగా చెప్తున్నారు వాటి గురించి అన్ని వివరాలు నీట్గా మనకు అర్థమైనట్టుగా పిల్లలే చెప్తారు. మనం అర్థం చేసుకునే అవసరం లేదు. ప్రతి ఒక్కటి వివరించి తనే నాకు చెప్తుంది, తను నాకు గైడ్. మీకు తెలిసింది, ఎన్నో వీడియోలో తనని పరిచయం చేశాను. బాగా తెలివైందయి, చదువులో మాత్రము నాకు బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళు గెలిచే మెడల్స్ ఇవన్నీ నీట్గా పెట్టున్నారు. మేము ఒకే మ్యూజియం చూసుకొని వెళ్ళిపోయాం కాబట్టి ఇప్పుడు కూడా మనసేస్తుంది నెక్స్ట్ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయా అనుకొని కొంచెంగా ఆలోచిస్తుంటాను. కానీ డ్యూటీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను రిటర్న్ వచ్చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడో వెళ్తే మాత్రం చుట్టీలోన అప్పుడు మళ్ళీ నెక్స్ట్ మ్యూజియంస్ మొత్తం చూసి వివరించి మీకు వీడియోలు పెడతాను. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆశ్చర్యం అయిపోయింది. మనుషులు కూర్చునే సీట్లు ఒక్కటి కూడా లేదు. బాంబులు, వైర్లు, మొత్తం ఇంజను ఇవే కనిపిస్తున్నాయి. నేను అన్నాను తన్ని, ఇక్కడ మనుషులు కూర్చునే సీట్లు లేవు ఏమి అంటే, ఇది వేరే ఫ్లైటు ఇలా అని వివరించి చెప్పాను. లోపలికి వెళ్ళినప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం వైర్లు ఇవన్నీ ఉన్నాయి. వేడనుకోకూడదండి, మొత్తం ఏసీ పెట్టున్నారు. మనకి వేడేం తగలదు. భలే పిల్లలుగా చక్కగా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనుషులు కూర్చునే సీట్లు అస్సలు లేవు.
మొత్తం బాంబులు ఇవి బ్లాక్ బాక్స్, ఆరెంజ్ బాక్స్ అందులో మ్యూజియంలో చూసారు కదా, ఇందులో ఫస్ట్ బ్లాక్ బాక్స్ ఉండేది. ఫ్లైట్లో ఏ ప్రాబ్లంలు ఉన్నా ముందు రికార్డ్ అయ్యేది బ్లాక్ బాక్స్లో. అందుకే దాన్ని ఏమి ప్రాబ్లం అవ్వదు. మొత్తం చిత్తపప్పు ఫ్లైట్ అయిపోయినా దానిలో మొత్తం బ్లాక్ బాక్స్లో మొత్తం స్టోరేజ్ ఉంటుంది. అది ఎలా అయింది, ఏంటి ప్రాబ్లం అయ్యి ఫ్లైట్ కూలిపోయింది, అన్ని వివరాలు అందులోనే ఉంటుంది. అందుకే మొత్తం ఫ్లైట్ ఏమైపోయినా ముందు బాక్స్ కోసమే వెతుకుతారు. ఈ జాబ్ కోసం వీళ్ళు ఎంత చదువుంటారో, మన కోసం వీళ్ళు ఎంత కష్టపడుతుంటారో అనిపించింది. చుట్టూ వైర్లు మొత్తం వాళ్ళు కూర్చునే ఇది మొత్తం పొజిషన్ చూస్తే కాసేపు వాళ్ళని జాలిగా చూడాలనిపించింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా మనల్ని కన్నట్టుగా కని ఉంటారు కదా, ఎంతో కష్టం మీద. అయినా కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి మన కోసం ఆలోచిస్తున్నారు. అందుకోసమే ఈ మ్యూజియంకి ఒక్కసారి వెళ్ళండి, చాలా బాగుంది. విశాలంగా కట్టున్నారు. ప్రతి ఒక్కరు వీడియోలో ఫోటోల్లోనే బిజీ అయిపోతున్నారు. పిల్లలు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళకి మాత్రం వీడియో తీయడానికే వాళ్ళకి టైం దొరకటం లేదు. ఎక్కడికి వెళ్తే మొబైల్ కొంచెం పాకెట్లో పెట్టి ఎంజాయ్ చేస్తే భలే అనిపిస్తుంది. రెండోసారి వైజాగ్ వెళ్ళిన తర్వాత 4 మ్యూజియంలు కవర్ చేసి మంచి వీడియో పెట్టాలని నేను అనుకుంటాను. భలే ఎంజాయ్ చేసాం మేము, మీకు నచ్చుతుందని నేను అనుకుంటాను. లైటింగ్తోటి మొత్తం చీకటి, ఆ రోజు మొత్తం లైట్లతోటి నీట్గా ఉంది, భలేగా ఉంది ఈ మ్యూజియం. ఆర్కే బీచ్ లోపల వరకు వెళ్ళవసరం లేదు, సముద్రం బీచ్లోనే రోడ్డు పైనే ఈ మ్యూజియం పెట్టున్నారు. దూరం నడవసరం లేదు. తెలియపోయిన వాళ్ళు కూడా తెలుస్తుంది, టెన్షన్ అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఈ నెక్స్ట్ మ్యూజియం దగ్గరికి వెళ్ళాము, అక్కడ అవ్వలేదు, చూడలేదు. నెక్స్ట్ సారి మాత్రం ఈ మ్యూజియం మాత్రం కంపల్సరీగా వెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.